నెంబర్ సిస్టమ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్ చూసుకుందాం ఈరోజు. n అనే పూర్ణాంకాన్ని 9తో భాగిస్తే శేషం అనేది 4 వచ్చింది. అయితే 12nని 9తో భాగిస్తే శేషం ఎంత అనేసి మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు n అనే పూర్ణాంకాన్ని 9తో భాగించాలని చెప్పాడు కదా. 9తో n అనే పూర్ణాంకాన్ని భాగిస్తే మనకి శేషం అనేది 4 అనేది రావడం జరిగిందని చెప్పాడు. ఇక్కడ వాల్యూస్ మనకు తెలియదు. మేబీ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ ఏదైనా కూడా అవ్వచ్చు మనకి. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే శేషం 4 వచ్చిందని చెప్పారు. అయితే 12 అనేది 9తో భాగిస్తే అన్నాడు. అసలు ఇక్కడ n వాల్యూ ఏంటనేది మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ నెంబర్తో మనం మల్టిప్లికేషన్ చేసుకొని ప్లస్ ఈ వచ్చిన వాల్యూకి ఈ +4ని యాడ్ చేయాలి. అంటే n వాల్యూ ఈక్వల్స్ టు 9 ఇంటూ ఎగ్జాంపుల్ 0తో ఫస్ట్ చేసుకుందాం. వచ్చిన దాన్ని దేంతో యాడ్ చేయమన్నాం? 4తో యాడ్ చేద్దాం. ఈ రకంగా చేసుకుంటే మనకి n వాల్యూ ఎంత వస్తుంది? n వాల్యూ అనేది 4 అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ 12n ఇచ్చాడు కదా, అంటే ఈ 12n ప్లేస్లో మనం 4ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? మనకి 48 అనేది రావడం జరిగింది. ఈ 48ని దేంతో భాగించమన్నాడు? మనకి 48ని మనం 9తో డివిజిబుల్ చేస్తే మనకి ఎంత? 9 5 ఎంత? మనకి 45 వస్తుంది. ఇంకా రిమైండర్ ఎంత ఉంటుంది? 3 అనేది ఉండడం జరుగుతుంది. అంటే శేషం ఇక్కడ 3 వచ్చింది. అంటే ఇచ్చిన ఆప్షన్లో థర్డ్ ఎక్కడుంది? అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వానిలో 3 పవర్ 61, 3 పవర్ 62, 63, 64 ఇచ్చడి ఏ సంఖ్యతో సంపూర్ణంగా భాగిస్తుంది అనేసి మనకి ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఇచ్చేటప్పుడు మనం ఇది 3 పవర్ 61 ప్లస్ 62 ప్లస్ 63 ప్లస్ 3 పవర్ 64 ఇవ్వడం జరిగింది కదా. ఇక్కడ 3 పవర్ 61ని మనం కామన్ చేద్దాం. 3 పవర్ 61ని కామన్ తీస్తే 1 ప్లస్ నెక్స్ట్ 3 పవర్ 1 వస్తుంది ప్లస్ 3 పవర్ ఎంత వస్తుంది? ఇక్కడ 1 ఉంది, 3 కావాలంటే 2 ప్లస్ 3 పవర్ 3 అంతే కదా. దీన్ని మనం కామన్ తీస్తే ఇప్పుడు దీని వాల్యూ ఎంత మనకి రాసుకోవచ్చు? 3 పవర్ 61 1 ప్లస్ 3 పవర్ 1 అంతే 3 ప్లస్ 3 స్క్వేర్ అంటే మనకి 9, 3 క్యూబ్ అంటే 27. ఇప్పుడు 3 పవర్ 61 ఇక్కడ దీన్ని మొత్తం యాడ్ చేస్తే ఎంత? 40 అనేది రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ 3 పవర్ 61 మనం ఏ రకంగా రాసుకోవచ్చు? ఇంకా మనం 3 పవర్ 60 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 40ని ఏ విధంగా రాసుకోవచ్చు? మనం 4 ఇంటూ 10 కింద కూడా మనం రాసుకోవచ్చు. 3 పవర్ 60 ఇంటూ ఇక్కడ 10 ఇంటూ 3 ఎంత వస్తుంది? 30 ఇంటూ 4 రాసుకుందాం. అంటే పూర్ణాంకం అన్నాడు కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్లో మనకి 30 పూర్ణాంకం ఉంది కదా, 30 ఉంది కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో మనకి 30 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూసుకున్నట్లయితే 21,600లో ఎన్ని కారణాంకాలు ఖచ్చితమైన వర్గాలు అడిగాడు. కాబట్టి మనం ఈ 21,600ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం అంటే 21 6 అంటే 216 ఇంటూ 100 ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఈ వచ్చిన దానిని 216 అంటే మనం 6 క్యూబ్ కింద రాసుకోవచ్చు. 800ని ఎలా రాసుకోవచ్చు? 10 స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 6 క్యూబ్ని అంటే 6ని ఏ రకంగా రాసుకోవచ్చు? 6 2 ఇంటూ 3 హోల్ పవర్ 3 ఈ రకంగా రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ 10ని 2 ఇంటూ 5 హోల్ పవర్ స్క్వేర్. అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? మనం 2 క్యూబ్ రాసుకోవచ్చా? 2 క్యూబు ఇంటూ 3 క్యూబు ఇంటూ 2 స్క్వేరు ఇంటూ 5 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, అంతే ఎంత? 2 పవర్ 5 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 3 క్యూబ్ రాసుకోవచ్చు అండ్ 5 స్క్వేర్ రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ 2 పవర్ 5 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ అంటే 2 పవర్ 5ని ఏ రకంగా రాసుకోవచ్చు మనం? 2 పవర్ 0 వాల్యూ ఎంత? 1. నెక్స్ట్ 2 పవర్ 1 2, నెక్స్ట్ 2 పవర్ 2
4, 2 పవర్ 3 ఎంత 8, 2 పవర్ 4 16, నెక్స్ట్ 2 పవర్ 5 ఎంత మనకి 32 అనేది రావడం జరిగింది. అంతే కదా, 2 పవర్ ఎంత 32 రావడం అనేది జరిగింది. అయితే మనకి వాడు ఏం చేశాడు, వర్గాలు అన్నాడు. ఇక్కడ 1కి వర్గం ఉంటుంది, 4కి వర్గం ఉంది, 16కి వర్గం ఉంది, అంటే కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఈ 2 పవర్ 5లో ఎన్ని వర్గాలు వచ్చాయి మనకి 3 అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 3 క్యూబ్ చూసుకున్నట్లయితే 3 పవర్ 0 1, 3 పవర్ 1 3, నెక్స్ట్ 3 పవర్ 3 స్క్వేర్ ఎంత 9, నెక్స్ట్ 3 క్యూబ్ అంటే 27. వర్గాలు ఏవి, ఇదొకటి వచ్చింది, ఇదొకటి వచ్చింది. అంటే మనకి 3 పవర్ 3లో ఎన్ని వర్గాలు వస్తున్నాయి మనకి 1 2 రావడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంకేది ఉంది, 5 స్క్వేర్ ఉంది. 5 స్క్వేర్ అంటే 5 పవర్ 0 అంటే 1, 5 1 5, 5 స్క్వేర్ ఎంత 25. కాబట్టి ఇక్కడ ఎన్ని వర్గాలు వచ్చాయి, ఇదొకటి వచ్చింది, ఇదొకటి వచ్చింది. అంటే మనకి ఇందులో ఎన్ని వచ్చాయి, మనకి ఇందులో 2 అనేది వర్గాలు రావడం జరిగింది. ఇక్కడ 3 వచ్చాయి, ఇక్కడ 2 వచ్చాయి, ఇక్కడ 2 వచ్చాయి. అంటే 2 పవర్ 5ని ఎన్ని వర్గాలు వచ్చాయి 3 వచ్చాయి. అదే 3 క్యూబ్లో 2 వచ్చాయి, 5 స్క్వేర్లో 2 వచ్చాయి. టోటల్గా దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇప్పుడు 3 రెళ్ళ 6, 6 రెళ్ళ 12. అంటే ఖచ్చితంగా ఎన్ని వర్గాలు వస్తాయి మనకి 21,612 అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ యూనిట్ డిజిట్ ప్లేసెస్. ఇక్కడ 4857 ఉంది కదా, హోల్ పవర్ 2433 ఉంది, -845 హోల్ పవర్ 322 ఇవ్వడం జరిగింది. యూనిట్ ప్లేసెస్ కనుక్కోమన్నప్పుడు మనకి ఇచ్చిన ఈ నెంబర్లో ఈ చివరి నెంబర్ ఉంది కదా, ఈ చివరి నెంబరు తీసుకొని దాని పవర్లో ఉన్న నెంబర్స్లో లాస్ట్ 2 నెంబర్స్ని, ఈ లాస్ట్ 2 డిజిట్స్ని బై 4తో మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే 33ని 4తో సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత 4 8 32, రిమైండర్ ఎంత 1 ఉంటుంది. ఆ రిమైండర్ని ఈ పవర్లో రాసుకుందాం. ఓకే, అలాగే 845లో లాస్ట్ డిజిట్ ఏది ఉంది 5 ఉంది, 5 రాసుకోండి. ఎట్ ద సేమ్ టైం ఈ పవర్లో ఉన్న లాస్ట్ డిజిట్ నెంబర్ ఉంది కదా, ఈ లాస్ట్ డిజిట్స్ ఏమున్నాయి 22 లాస్ట్ డిజిట్స్ ఉన్నాయి. దీన్ని 4తో మనం డివిజిబుల్ చేసుకుంటే 4 5 20, రిమైండర్ ఎంత ఉంటుంది 2 ఉంటుంది. దాన్ని ఇక్కడ స్క్వేర్ రాసుకుందాం. 7 పవర్ 7 అంటే 7 5 స్క్వేర్ ఎంత 25 వస్తుంది. ఈ 25లో మనకు లాస్ట్ డిజిట్స్ మాత్రమే మనం ఇండికేట్ చేయాలి. లాస్ట్ డిజిట్ ఏది వచ్చింది 5 వచ్చింది. అంటే 7 - 5 ఎంత వస్తుంది 2 వస్తుంది. అంటే యూనిట్ ప్లేస్ ఎంత మనకి సెకండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా సేమ్ అదే ప్రాబ్లం, యూనిట్ డిజిట్స్ అండి. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత ఉంది 3 ఉంది. పవర్లో ఉన్న దానికి మనం ఏం చేయమన్నా లాస్ట్ డిజిట్స్ని 4తో సబ్ట్రాక్ట్ చేయమని డివిజిబుల్ చేయమన్నారు. అప్పుడు ఎంత వస్తుంది మనకి 4 10 అయితే 40 అయిపోతుంది, 1 రిమైండర్ ఉంటుంది. ఈ ప్లేస్లో 1 వేస్తాం. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏది 9. దీన్ని 4తో డివిజిబుల్ చేస్తే ఎంత వస్తుంది రిమైండర్ మనకి 2 ఉంటుంది. ఇక్కడ 2 వేద్దాం. ఓకే, 3 పవర్ 3 అంటే 3 -9 9 0 ఎంత 81 వస్తుంది. 81లో లాస్ట్ డిజిట్ ఏది 1, ఇక్కడ 1 వేసుకుందాం. అప్పుడు ఎంత ఆన్సరు 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో కూడా యూనిట్ డిజిట్ ప్లేస్ కనుక్కోమనండి. ఇక్కడ 0 మనకి ఎక్కడ వచ్చినా కూడా దాని వాల్యూ 0 వస్తుందండి. 0తోని ఏ నెంబర్స్ని మనం మల్టిప్లికేషన్ చేసినా 0 వాల్యూ వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయవచ్చు 0. ఓకే, క్రింది వాన్లో కవల ప్రధాన సంఖ్యలు జత ఏది? అసలు కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. కవల ప్రధాన సంఖ్యలు అంటే 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం అనేది 2 ఉండాలి. ఇది డిఫరెన్షియేషన్ మనకి
2 అనేది ఉండాలి. అది కూడా ఏంటి ప్రైమ్ నెంబర్స్ మధ్య 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య మనకి భేదం అనేది 2 ఉండాలి. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఇదే కదా 11, 13 ప్రైమ్ నెంబర్స్ భేదం ఎంత 2 వచ్చింది. కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ మనకి 11, 13 అనేది కవల ప్రధాన సంఖ్య అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.